హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు వచ్చేసి ఒక షాకింగ్ విషయం అండి. 4 లక్షల ఇళ్లను మళ్ళీ సర్వే చేస్తున్నారు. ఎవరు ఆ 4 లక్షల ఇల్లు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్. 4 లక్షల దరఖాస్తులను తిరిగి పరిశీలించనున్న అధికారులు. యాప్లో తప్పుడు వివరాలు నమోదు చేస్తే చర్యలు. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గ్రామాలలో గ్రామ కార్యదర్శులు, పురపాలికలలో వార్డు అధికారులతోని కొన్ని చోట్ల ఇతర సిబ్బంది యాప్ సర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుల ఇంటికి వెళ్ళి సర్వేయర్లు డీటెయిల్స్ తీసుకొని యాప్లో ఎంటర్ చేశారు. అయితే ఇక్కడే వచ్చింది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన సర్వేయర్లకు, ఇంటికి వచ్చిన సిబ్బందికి పైసలు ఇచ్చి లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు యాప్లో ఎంటర్ చేయించుకోరు. వాళ్ళకి పైసలు ఇస్తే ఇల్లు ఏది ఎంటర్ చేస్తే ఇల్లు వస్తుందో ఆ విధంగా ఎంటర్ చేశారని గవర్నమెంట్కి అయితే తెలిసింది. ఆల్రెడీ 4-5 దగ్గర చెక్ చేస్తే బయట కూడా పడ్డది. యాప్లో తప్పుడు వివరాలు నమోదు చేసినట్టు కొంతమంది సిబ్బంది గవర్నమెంట్కి తెలిసింది. అందుకే ర్యాండమ్గా, అన్నీ కాదు, ఈ 80 లక్షలకి వెళ్ళి ర్యాండమ్గా వాళ్ళు ఇష్టం వచ్చిన 4 లక్షల ఇళ్లను మళ్ళీ తిరిగి పరిశీలిస్తారు. అప్పుడు ఈ 4 లక్షల ఇళ్లలో ఎక్కువ అక్రమాలు కనుక జరిగితే మళ్ళా అన్నీ చెక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క పేదవాడు నష్టపోవద్దు, మళ్ళీ ఉన్నవాడు లాభపడద్దు. గవర్నమెంట్ అది లేని వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇవ్వాలి. మీరు పైసలు ఇచ్చి అక్రమంగా ఇల్లు సంపాదిస్తామంటే గవర్నమెంట్ ఒప్పుకోవడానికి అవకాశం లేదు. మళ్ళీ 4 లక్షల ఇళ్ళను అయితే చెక్ చేస్తారు. ఈ 4 లక్షలలో ఓకే అన్నీ కరెక్టే ఉన్నాయంటే డైరెక్ట్ అందరికీ ఇండ్లు ఇచ్చేస్తారు. ఒకవేళ ఈ 4 లక్షలలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో మొత్తం మళ్ళీ చెక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే ఇక్కడ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు. జిహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో ప్రజాపాలనలో మొత్తం 69,83,890 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 65,22,849 దరఖాస్తులు యాప్ సర్వే పూర్తయింది. సంక్రాంతి లోపు 32 జిల్లాల్లో సర్వే పూర్తి కానుంది. సంక్రాంతి లోపు ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే కంప్లీట్ అయిపోతుంది. జిహెచ్ఎంసీలో మాత్రం మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే సిటీలో కొంచెం టైం పడుతుంది కదా. సర్వే పూర్తయిన జిల్లాలలో అంటే ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, ఊరు మొత్తం కనుక అయిపోతే సర్వే సూపర్ చెక్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను రూపొందించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంటే ఈ మంత్ లాస్ట్ వరకు ఎవరెవరికి వచ్చింది అనేది లిస్ట్ అయితే రెడీ చేస్తారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎవరెవరికి ఇల్లు వచ్చిందనేది ఆ గ్రామ సభలలో అయితే మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందిరమ్మ కమిటీలను ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదించారు. ఎక్కడైనా కమిటీలు ఏర్పాటు కాకపోతే ఈ వారం రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది అండి మ్యాటర్. మొత్తం మళ్ళొకసారి 4 లక్షలు చెక్ చేసి ర్యాండమ్గా చెక్ చేసి ఎక్కువ ఎర్రర్స్ వస్తేనేమో మళ్ళీ అందరినీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొంచెం లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెక్ చేసిన 4 లక్షలు అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్ గ్రామ సభలు పెట్టి ఎవరెవరికి ఇల్లు వచ్చింది అనేది అయితే మీకు గ్రామ సభలలో డిస్ప్లే చేసిన తర్వాత మీకు కలెక్టర్ ఓకే చేసి, మంత్రి ఓకే చేసి మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇదంతా ప్రాసెస్ ఉంది. ఎవరైనా ఇంకా ఆలోచిస్తున్నారేమో అక్రమంగా ఇల్లు దొబ్బేదామని, అట్లాంటివి నడవదు. ఎవరు పేదలు ఉంటారో వాళ్ళకే రావాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. మళ్ళీ చెక్ చేసి ఇస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.